మిత్రమా, నీ జీవితంలో శుభగడియలు రాబోతున్నాయి. అందుకే ఈ వీడియోని చూడగలుగుతున్నావు. నీ యొక్క కష్టాలు, బాధలు అన్నిటికీ ఇక్కడ సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు నీ ఆత్మ వీటి నుండి నిన్ను బయట పడవేయడానికి నిన్ను సిద్ధం చేస్తుంది. ముందుగా నీ శరీరం గురించి తెలుసుకో. ఈ శరీరం పంచభూతాలతో నిర్మితమై ఉంటుంది. పంచభూతాల నుండి జన్మ తీసుకుని మళ్ళా వాటిలోనే ఈ శరీరం అంతమైపోతుంది. కానీ ఆత్మ ఎప్పటికీ చావదు. భగవద్గీతలో చెప్పినట్లు ఆత్మ ఛేదించబడదు, దహించబడదు, శోషింపబడదు. మరి భౌతికంగా నీకు కష్టాలు, బాధలు ఎందుకు వస్తున్నాయి అంటే నీవు చేసిన కర్మల ఫలితమే ఈ పరిస్థితి. ఎంత గొప్ప మనిషి అయినా సరే కర్మలను ఆచరించక తప్పదు. భగవంతుడైనా కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తాడేమో కానీ కర్మ అస్సలు ఎక్స్క్యూజ్ చేయదు. అనుభవించి తీరాల్సిందే. అయితే మరి ఈ కర్మలను అనుభవిస్తూ మనం ఏ విధంగా జీవితంలో పైకి రావాలో ఇప్పుడు చూద్దాం. దీనికి ఒకే ఒక మార్గం విశ్వంతో కనెక్ట్ అవ్వడం. ఈ విశ్వంలో ఎలా అయితే అణువులు, పరమాణువులు ఉన్నాయో మన శరీరంలో కూడా అనేక కణాలతో నిర్మితమై ఉంటుంది. అంటే నువ్వు కూడా విశ్వంలో ఒక భాగమే. విశ్వం నుండి నీ ఆత్మకు పిలుపు వచ్చింది కాబట్టి నువ్వు ఈ వీడియో వినగలుగుతున్నావు. ఈ విశ్వంలో అనంతమైన శక్తి ఉంది. అనేక కాంతిపుంజాలు ఉన్నాయి. వీటి నుండి శరీరంలోనికి నిత్యం శక్తి ప్రవహిస్తూనే ఉంటుంది. మీకు అనుమానం రావచ్చు, విశ్వంలో అందరూ భాగమైనప్పుడు అందరూ ఒకేలాగా ఆలోచించాలి కదా, అందరూ ఒకేలా సమస్యలు లేకుండా ఉండాలి కదా అని. నిజమే, అందరూ ఈ విశ్వంలో భాగమే. కానీ నీ యొక్క మనస్సు చంచలమైనది. ప్రతి ఒక్కరి మనస్సు కూడా వేరువేరుగా ఆలోచనలను కలిగి ఉంటుంది. ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకునే విఘ్నతను కోల్పోయినప్పుడు జీవితంలో మనకు కష్టాలు ఎదురవుతాయి. ఎప్పుడైతే నువ్వు నీ ఆలోచనలు పక్కదారి పట్టిస్తావో అప్పుడే నువ్వు విశ్వానికి డిస్కనెక్ట్ అయిపోతావు. కర్మలను అట్రాక్ట్ చేసుకుంటావు. మరి కర్మలను ఎలా తొలగించుకోవాలి, విశ్వానికి ఎలా కనెక్ట్ అవ్వాలి అనే విషయాలను తెలుసుకుందాం. ఈ వీడియోను చూస్తున్నావు అంటే నేను తిరిగి నీ బాధల నుండి, కష్టాల నుండి విముక్తి పొంది తిరిగి విశ్వానికి కనెక్ట్ అవ్వబోతున్నావు. మీ యొక్క పూర్వీకులు మీ యొక్క బాధలను, కష్టాలను చూసి నీకు సహాయం చేయడానికి విశ్వం నుండి నీకు సంకేతాలు పంపించారు కాబట్టి ఈ వీడియో నీకు కనబడింది. ఇక మీరు కంప్లీట్గా విశ్వం కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నారు. మరి విశ్వం ఎలా మీ బాధలను తీరుస్తుంది, అసలు ఈ సృష్టి ఎలా ఏర్పడింది, విశ్వాకర్షణ నియమాలు అంటే ఏంటి, ఎలా ఉంటాయి అనే విషయాలు నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే మా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అందజేయబడుతుంది.